రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవిత విధానములను పరిశీలించుకొనుటకు సరిదిద్దుకొనుటకు ఆలోచనలను అందిస్తున్న ఈరోజు దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో ప్రయోజనకరంగా ఆలోచింప చేయగలిగినట్లయితే ఇంకనూ అనేకులకు షేర్ చేయవలసిందిగా, వారిని ఈ పరిచర్య ప్రోత్సాహం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా అనుదినము ఈ వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఈ మాటను బట్టి ఈ సర్వలోకములోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు ఏమిటి, ఆలోచనలు ఏమిటి అని బయలుపరచబడుచున్న సందర్భము మనకు ఇక్కడ గ్రహింప చేయగలుగుతూ ఉంటుంది. స్నేహితులారా, మనము ఉదయము నిద్ర లేవగానే మొదట ఎన్నో రకములైనటువంటి వర్తమానములను లేదా మాటలను అందించాలి, మోసుకొని వెళ్ళాలి అనేటటువంటి తత్వముతో మనము ఈ ఉదయాన్ని గడుపుతున్న వారమై ఉండవచ్చు. అవి ఎలాంటివైనా అయి ఉండవచ్చు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచనలు మనం చూసినప్పుడు వాటి వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, నష్టము జరుగుతుందా, కుటుంబాలకు, ఇతర వ్యక్తులకు, వ్యక్తిత్వాలకు, జీవితాలకు, మన వ్యక్తిగత జీవితానికి అవి ఏమైనా ఉపయోగకరంగా ఉన్నవా, లేదా మన చుట్టూ నివసిస్తున్నటువంటి సమాజానికి అవి సహకరించేటివిగా, ఉపయోగపడేటివిగా ఉన్నవా అని ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకనగా ఈరోజు మన యొక్క పని ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఉదయకాల సమయమున నీవు కన్నీళ్ళ కొరకు నువ్వు పని కలిగి ఉన్నావా, కన్నీళ్లు తుడ్చుట కొరకు నువ్వు పని కలిగి ఉన్నావా, ఇతర జీవితాలను బాగు చేయడానికి పని కలిగి ఉన్నావా, ఇతర జీవితాలను నష్టం చేయడానికి పని కలిగి ఉన్నావా? ఈరోజు మనం ఎలాంటి వార్తను అందించడానికి, ఈ దినాన్ని మనం అనుభవించడానికి సిద్ధంగా ఉంటున్నాము అనే ఆలోచన మన ముందు ఉంచబడుతూ ఉంటుంది. ఈ యొక్క పని వలన, దాన్ని గ్రహించడం వలన ఏది ప్రయోజనకరమైనది, ఏది నిష్ప్రయోజనకరమైనది అనేది కూడా మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఈ రోజుల్లో మనుషులకు మధ్యన అందించబడుతున్న లేదా కుటుంబ సంబంధాల మధ్య అందించబడుతున్నటువంటి వర్తమానములు లేదా మాటలు చూడండి ఎలాంటివి ఉంటున్నాయంటే అవి అబద్ధాలనుగా కనబడుతూ ఉంటున్నాయి, మోసాలుగా కనబడుతూ ఉంటున్నాయి, కపటముగా కనబడుతూ ఉంటున్నాయి, నష్టాన్ని తెచ్చేటటువంటివిగా కనబడుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఇంటికి ఒక అమ్మాయి వార్త దొలుకొని పోయిందనుకో, లేక ఒక ఆయన వార్త తీసుకొని పోయిందనుకో, ఏం జరుగుతుందండి? ఇద్దరికి గొడవలు పెట్టడము, లేకుండా సమాజాలకు విచ్ఛిన్నము చేయడము, లేదా వ్యవస్థలను నాశనం చేయడము, ఏదో ఒక విధమైనటువంటి దాని ద్వారా ఇదిగో మానవ జీవిత మనుగడకు అనేదానికి ప్రమాదము తెచ్చిపెట్టేటటువంటి వారముగా ఉంటున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అందులో నీవు పాలిభాగస్తుడవై ఉండొచ్చు,
నేను కూడా పాలిభాగస్తుడనై ఉండి ఉండవచ్చు. ఇలాంటి తరుణములో ఈరోజు దేవుని వాగ్దానము మనకు ఏమి జ్ఞాపకము చేస్తూ ఉంటుంది, ఏమి మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు 3 విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నావి. 10వ వచనం మనకు కనిపించినప్పుడు, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు, ఎంత గొప్ప మాట చూడండి. ఒక దర్శనము కలిగింది అక్కడ ఉన్నటువంటి పౌలుకు. ఆ పౌలుకు ఏ విధమైనటువంటి దర్శనము కలిగింది అంటే, ఏది ఆమెను కనబడుతుంది అంటే, తన ముందున్నటువంటి నష్టము కనబడుతుంది, తన ముందున్నటువంటి అన్యాయం కనబడుతుంది, తన ముందున్నటువంటి మోసాలు కనబడుతున్నాయి, తన ముందున్నటువంటి అవసరతలు కనబడుతూ ఉంటున్నాయి. నేను ప్రజలకు ఏమి చేయాలా, ప్రజలకు ఏమి అందించాలనే ఆలోచనలు కనబడుతూ ఉంటున్నాయి. ఈరోజు ఈ వాగ్దాన వాక్య దానంలో పాల్పొందుచున్నటువంటి మనకు ఏ దర్శనం కనబడుతూ ఉంటుంది? మన దర్శనం ఏంటి? మన ఇరుగు పొరుగు వారు నష్టం చేయడమా? మన కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసుకోవడమా? ఒకరికి ఒకరు గొడవలు పెట్టుకోవడమా? ఒకరికి ఒకరు ఓర్వలేని తనమును నింపుకోవడమా? మనకి ఏ దర్శనం ఉంది? మనం ఏ గురి వైపు పరిగెత్తు ఉంటున్నాం? ఏ లక్ష్యము కొరకు? అది చెడ్డదా మంచిదా? ఏంటి మన దర్శనము? మన ముందున్నది, మనకు కనబడుతున్నది అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు చాలా చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏమని అంటే, వారికి సువార్త ప్రకటించుటకు. వారికి సువార్త ప్రకటించుటకు. సువార్త అంటే ఏందండి? మంచి వర్తమానము. నీ జీవితము నష్టపరుచుకోకు, నీ జీవితము అల్లరిపాలు చేసుకోకు, మీ మధ్యన అపోహలు పెంచుకోకండి, మీ సంబంధాలను వేసుకోకండి, మీరు విలువలను కోల్పోకండి, మీ జీవితాన్ని బాగు చేసేటటువంటి విషయాలపైన దృష్టి పెట్టండి. ఇది ఒక శుభవార్త అండి. ఇది ఒక సువార్తమానము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నలిగిన వారిని విడిపించుటకు, చెరలోనున్న వారిని, ఇదిగో దిక్కులేని వారిని, దుఃఖములో ఉన్న వారిని, దరిద్రులను, ఈ ఇహలోక సంబంధముగా ఎన్నో విధములైనటువంటి కష్టములను అనుభవిస్తున్నటువంటి వారికి ఇదిగో విడుదల హితవత్సరము ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను. గొప్ప శుభవార్త. దేవుని యొక్క శుభవార్త యొక్క కేంద్రము, ఆయన మిషన్ యొక్క ఉద్దేశము, ఆయన కలిగి ఉన్నటువంటి మంచి వర్తమానం ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని, మీ జీవితాలను బాగు చేయడానికి, మిమ్మల్ని ఆలోచింప చేయడానికి, మీలో మానవత్వాన్ని నింపడానికి, మీలో అసూయ ద్వేషములను తీసివేయడానికి, మీలో మోసపు పగ ప్రతీకారాలతో నింపబడినటువంటి మీ జీవితాలను మార్చడానికి, ఇదిగో నేనే ఒక శుభవార్తగా మీ కొరకు ప్రాణార్పణముగా పోయబడుతూ ఉంటున్నాను. ఇది ఒక మంచి వార్త. ఈ ఉదయకాల సమయమున మనము ఏ వర్తమానమును అందించడానికి సిద్ధంగా ఉన్నాం? ఈ వాక్య ధ్యానములో పాలు పొందుచున్నటువంటి వారలారా, 3వది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నిశ్చయించుకొనుట. అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని. ఎంత గొప్ప మాట! ఈరోజు నా కార్యము, ఈరోజు నా పని, ఈరోజు నా గురి, ఈరోజు నా లక్ష్యము, ఈరోజు నేను అందించేటటువంటి మాటలు ఇవి అని నిర్ణయించుకోవాలా. మనం ఏదైనా పని చేయాలంటే గ్రాఫ్ వేసుకుంటామండి, దాని గురించి ప్రణాళిక వేసుకుంటాం. ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతే రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. అది మంచిదా చెడుదా అని మనకు తెలుసు. ఈ ఉదయకాల సమయమున మాత్రం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, నీవు స్థిరత్వము కలిగి ఒక మంచి శుభవర్తమానము, మంచి సువర్తమానము, మంచి జీవిత విధానము, మంచి ప్రవర్తన, మంచి విలువలను అందించేటటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అది నీ జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన కావచ్చు. నీ ఒక మంచి శుభవర్తమానమును, మంచి ఆలోచనలను, మంచి ప్రవర్తనలను అందించేటటువంటి నోటిగా నీ యొక్క నోరు వాడబడాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దాన ధ్యానంలో పాల్గొందుచున్నటువంటి మనం అందరము, అది ఎవరమైనా సరే, అది ఉద్యోగస్తులం కావచ్చు, బాధ్యత కలిగినటువంటి పౌరులం కావచ్చు, సర్వసాధారణమైనటువంటి వ్యక్తులమై ఉండవచ్చు. ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి మనందరి యొక్క బాధ్యతలు ఏంటంటే, మన ఉద్దేశాలు ఏమిటి,
మనం ఎలా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం, మన దర్శనాలు ఏంటి సమాజం పట్ల, కుటుంబం పట్ల, వ్యవస్థల పట్ల. రెండవది జ్ఞాపకం, మనం అందించేటటువంటి సమాచారము ఏది జరిగిస్తూ ఉంటుంది, నష్టమా లాభమా అనేది ఆలోచించాలని మనం నిశ్చయించుకుని ముందుకు సాగాలి అని, అనేకుల రక్షణ కొరకు మనం నిలబడాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులను దర్శనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోసేపు అన్నదమ్ములు ఒక దర్శనం కలిగి ఉన్నారు. ఏమని? యోసేపును మట్టుబెట్టాలని. బబులోనీయులు షడ్రకు మేషకు అబేద్నెగోల విషయంలో ఏమని జ్ఞాపకం చేసుకున్నారు, దర్శనం పెట్టుకున్నారు? చెడ్డ వర్తమానము. నెబుకద్నెజరు జీవితంలో చూడండి, ఆయన వింటున్నటువంటి మాటల జీవితంలో చూడండి, ఆమాను జీవితమును గమనించండి. వారి దర్శనాలు వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళినాయి? చెడ్డ వర్తమానం ఎప్పుడు నష్టమే, చెడ్డ దర్శనాలు ఎప్పుడు నష్టమే. చెడ్డత్వంలో స్థిరత్వం ఉన్నటువంటి జీవితం ఎప్పుడూ నిష్ప్రయోజనకరమైనదే. అందుకే ఈరోజు దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, నువ్వు ఒక మంచి దర్శనాన్ని కలిగి ఉండు, మంచి వర్తమానమును అందించడానికి నీ నోరును వాడుకో, మంచి వర్తమానమును నీ మనస్సులో ఉంచుకొని దాన్ని అందించడానికి ప్రయత్నించు. అదే దేవుని యొక్క సంకల్పము ఈ సృష్టి పట్ల, మనందరి పట్ల అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈరోజు ఉదయకాల సమయమున మా పని ఏమిటి అనగా, మేము ఒక మంచి దర్శనాన్ని కలిగి బ్రతకాలా, మంచి వర్తమానమును ప్రజల మధ్యన అందించడానికి బ్రతకాలా, మా హృదయములో వాటినే నిశ్చయించుకొని ఇతరుల ప్రయోజనం కొరకు, సమాజ విలువలను, నైతికతను కాపాడుట కొరకు మేము పురిగొల్పబడాలనే ఆలోచనలతో నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయం కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి, లోపములను బలహీనత సరిదిద్ది దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను దీవించుమని, రాకపోకలైన నీ సన్నిధిని కాపుదల నుంచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.